హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? సో ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త ఐటెంని సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసుకునే డెకరేటివ్ ఐటెంని అయితే తీసుకొని వచ్చాను. ఇంకా దీనికి కావాల్సింది ఏంటంటే ఎక్కువ మెటీరియల్స్ ఏమీ అవసరం లేదు. సో సింపుల్ అండ్ ఈజీగా సూపర్గా మన ఇంటికి ఒక బ్యూటిఫుల్ డెకర్ ఐటెంని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అని అంటే, నేను ఇక్కడ ముందుగా ఐస్ క్రీమ్ స్టిక్స్ని అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి కూడా కాస్ట్ అయితే ఎక్కువ పడవు మనకి. సో 1 రూపీకి 2 అలాగైతే వచ్చేస్తాయి. సో తక్కువ బడ్జెట్లో ఈజీగా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే ఒక బాక్స్ని అయితే తీసుకున్నాను, కార్డ్బోర్డ్ బాక్స్. ఇది చిన్నది అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవి నార్మల్గా మనకి స్విచ్ బోర్డ్స్ కానీ ఏదైనా మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా. సో వాటిని యూజ్ చేసి నేనైతే ఈరోజు రెడీ చేస్తున్నాను. ఇంకా దీనికి యూజ్ చేయాల్సింది గమ్ అనమాట. సో ఈ గమ్ని అలాగే స్టిక్స్కి అతికిచ్చి ఈ కార్డ్బోర్డ్కి అతికిచ్చామంటే సో మనకి సింపుల్గా ఈజీగా మన డెకర్ ఐటెంని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా వీటిని అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇలాగైతే స్టిక్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఈ స్టిక్స్ని 4 సైడ్స్ ఇలాగ స్టిక్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇవి కంప్లీట్గా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే లీవ్ చేయాలి. ఎందుకు అనంటే సో మనం గమ్తో స్టిక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి ఆరడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కదా. సో దానికోసం ఒక 5 to 10 minutes అయితే ఆ గమ్ అనేది ఆరిపోవడానికి మనం సపరేట్గా పెట్టేసేయాలి. ఇంకా ఫస్ట్ అయితే నేను వర్టికల్గా అయితే స్టిక్ చేసుకున్నాను కదా. సో ఆ తర్వాత నేను ఇలాగా ఒక్కొక్క స్టిక్స్ని
4 సైడ్స్ ఇలాగా హారిజాంటల్గా అయితే స్టిక్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఇలాగ స్టిక్ చేయడం వల్ల మన క్రాఫ్ట్ ఐటెంకి అయితే ఇంకొక బ్యూటిఫుల్ లుక్ని అయితే క్రియేట్ చేయవచ్చు. సో దానికోసం అని చెప్పేసి ఇలాగైతే స్టిక్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే టాప్ అండ్ బాటమ్ అయితే స్టిక్స్ని స్టిక్ చేశాను. అలాగే అవి కూడా ఆరిపోయాయి. ఇంకా ఇప్పుడు వీటికి ఇంకా కొంచెం లుక్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి ఇలాగా రెడ్ కలర్ పెయింట్ని అయితే తీసుకొని ఇలాగా పెయింట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఇది పెయింటింగ్ అనేది మన ఇష్టం అండి. సో మనకి లుక్ ఇంకా ఎన్హాన్స్ చేయాలి అని అంటే పెయింట్ వేసుకోవచ్చు, లేదు న్యాచురల్గా ఉండాలి అని అంటే ఇలాగే కూడా పెట్టేసుకోవచ్చు. కానీ మనం ఇంకొకటి యాడ్ చేయడం వలన సో మన క్రాఫ్ట్ అనేది ఇంకా లుక్ ఎన్హాన్స్ అవుతుందే తప్ప డిక్రీస్ కాదు కదా. సో చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మొత్తం స్టిక్స్కి అంతా కూడా ఇక్కడ నేను రెడ్ కలర్ పెయింట్ అయితే వేసేసాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వైట్ కలర్ పెయింట్ తీసేసుకొని ఇలాగా డిజైన్ అయితే గీసుకుంటూ వస్తున్నాను. సో ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా సో స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి. సో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మీకే తెలిసిపోతుంది. ఇంకా ఇక్కడ హారిజాంటల్గా స్టిక్ చేసుకున్న వాటికైతే నేను ఇలాగ క్రిస్ క్రాస్గా లైన్స్ వేసేసి ఒక ముగ్గులాగా అయితే వేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత 4 సైడ్స్ ఖాళీ ప్లేసెస్లో అయితే ఇలాగ నేను స్వస్తిక్ అయితే గీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎందుకంటే నేను ఒక ట్రెడిషనల్ వేలో ఈ క్రాఫ్ట్ని అయితే రెడీ చేయాలి అని అనుకున్నాను. సో దానికోసం ఇక్కడ ఒక సైడ్ ఏమో స్వస్తిక్ వేసుకున్నాను, ఒక సైడ్ ఓము, ఒక సైడ్ స్టార్, అలాగా 4 సైడ్స్ అయితే వేసేసుకున్నాను. సో ట్రెడిషనల్ వేలో సింపుల్గా అండ్ ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే మనం తులసి కోటను అయితే చేసుకుంటూ ఉంటాం కదా. సో మనం తులసి కోట చేసుకున్నప్పుడు కూడా ముందు వెనకల సైడ్స్కి ముగ్గులు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. సో సేమ్ అలాగే అనమాట. ట్రెడిషనల్గా అండ్ లుక్ చూడ్డానికి సూపర్గా ఉండేటట్లుగా ఇలాగైతే క్రియేట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఫైనల్గా ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసేయండి.
ఇంకా ఫైనల్గా అయితే మన క్రాఫ్ట్ ఐటెం అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత చిన్నగా బుడ్డగా. సో చూస్తూ ఉంటేనే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే దీన్ని చూస్తుంటే. ఎందుకంటే ట్రెడిషనల్ వేలో అంత లుక్గా క్రియేట్ చేసాం కాబట్టి సో అంత బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా దీన్ని మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. సో పెన్స్ అలాగైనా పెట్టేసుకోవచ్చు, లేదా కిచెన్లో పెట్టుకొని స్పూన్స్ అలాగైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఈ ఫ్లవర్స్ ఎలా రెడీ చేశాను ఏంటి అనేది ఇంతకు ముందు వీడియోలో బాటిల్ క్రాఫ్ట్ ఐటమ్ అయితే చేశాను. అందులో అయితే ఫుల్ వీడియో లింక్ ఉంది, చూసి లైక్ చేయండి. ఇంకా ఇది అండి ఫైనల్గా మన క్రాఫ్ట్. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.